అందరికీ నమస్కారం. ఈ మటన్ కీమా బిర్యానీని వీకెండ్స్ టైంలో అయినా లేదా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా క్విక్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసే ఈ మటన్ కీమా బిర్యానీ కోసం ముందుగా 1/2 kg మటన్ కీమాని తీసుకొని 2-3 టైమ్స్ బాగా కడిగి తీసుకోవాలి. కడిగేటప్పుడు బౌల్లో కన్నా స్ట్రైనర్లో వేసి కడిగితే మాంసం అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కైమాకి బాగా పట్టేలా కలుపుకొని అరగంట సేపు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1/2 kg బాస్మతి రైస్ని తీసుకోవాలి. 1/2 kg అంటే 4 కప్పుల వరకు వస్తాయి. ఇది 3 to 4 మెంబర్స్ వరకు ఈజీగా సరిపోతుంది. ఇప్పుడు బియ్యాన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి నీళ్లు వేసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యి నెయ్యి మొత్తం కరిగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 స్టార్ అనాస్ పువ్వు, 6 నుంచి 7 లవంగాలు, 3 యాలకులు, 1 ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకున్నది, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కీమాని కూడా వేసుకుని ఆయిల్లో 5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కైమా అనేది ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వరకు రానివ్వాలి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. మామూలుగానే వాటర్ యాడ్ చేయకుండా మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వరకు రానివ్వాలి. ప్రెషర్ పోయి కుక్కర్ చల్లారిన తర్వాత కైమాలో ఉండే వాటర్ ఏమన్నా ఉంటే కనుక వాటర్ అన్నీ కూడా అయిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అరకప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ టేస్టీ సాల్ట్ అనేది ఆప్షనల్. రెస్టారెంట్ స్టైల్లో వేస్తారు కాబట్టి వేస్తున్నాను. నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇందులోనే 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మసాలా అంతా కూడా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి స్లోగా కలుపుకోవాలి. ఎక్కువగా కలిపేస్తే బియ్యం గింజలు విరిగిపోతాయి కాబట్టి స్లోగా ఒకసారి మిక్స్ చేసుకుని 4 కప్పుల రైస్కి 6 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 4 కప్పుల రైస్కి 6 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. నార్మల్ సోనా మసూరి రైస్ అయితే 4 కప్పులకి 8 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి నీళ్ళు ఇలా మరగడం స్టార్ట్ అయినప్పుడు ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వరకు రానివ్వాలి. ప్రెషర్ పోయి కుక్కర్ చల్లారిన తర్వాత బిర్యానీని గరిటతో కింద నుంచి పైకి స్లోగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంతో సింపుల్గా అయిపోయి కీమా బిర్యానీ. దీనికి సైడ్ డిష్ కూడా ఏమీ అక్కర్లేకుండా జస్ట్ రైతాతో సర్వ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.